హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఈనాడులో కొన్ని ఇంపార్టెంట్ మన ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. బికాస్ ప్రతి కరెంట్ అంటే న్యూస్ పేపర్లో వచ్చిన ప్రతి ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ కాదు, కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ అవుతాయి కదా. సో అలా అనమాట. సో నేనైతే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ దూసుకుపోతున్నారు అనే ఈ ఆర్టికల్ సంబంధించింది ఇన్ డీటెయిల్గా నేను చెప్పాను. బికాస్ ఎంజీ నరేగా రిలేటెడ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదైతే వెళ్ళి చూడండి, చాలా 2 వీడియోస్ చేశాను. ఫండింగ్ ప్యాటర్న్ ఒకటి, ఇంకోటి నార్మల్ ఎంజీ నరేగా గురించి మొత్తం డిస్కస్ చేశారు. ఇంకా కొంచెం వాళ్ళ కిందకి వెళ్తే అండి, కుంకీలు మొదలెట్టేశాయని చెప్పేసి ఇచ్చారండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎలిఫెంట్స్, కుంకీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఎలిఫెంట్ అనమాట. ఈ కుంకీలు ఏంటంటే ట్రైన్డ్ ఎలిఫెంట్స్, వైల్డ్ ఎలిఫెంట్స్ నుంచి కాపాడుతాయి ఇవి. మనం రీసెంట్గా 2025లో మనకి ఎవరు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుంచి ఒక 6 కుంకీలు ఎలిఫెంట్లను అయితే తీసుకొని వచ్చాము. అవి ఇప్పుడు రీసెంట్గా మనకి చిత్తూరులో ఇట్లా ఇన్వేషన్ జరిగితే వైల్డ్ యానిమల్స్, వైల్డ్ ఎలిఫెంట్స్ నుంచి దాని నుంచి అయితే మనకు కాపాడాయంట. అదనమాట, అందుకే ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. సో ఇక్కడితో మనం కుంకీ అండ్ కర్ణాటక నుంచి తెచ్చుకున్నాము, ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఓకే, ఇంకొంచెం డీప్గా వెళ్ళి మనం చదువుకోవాలి. లైక్ ఎలిఫెంట్స్ ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి, ఎండేంజర్డ్. ఎక్కడ ఎక్కువ ఎలిఫెంట్ పాపులేషన్ ఉంది, కర్ణాటకలో ఎక్కువగా ఉంది. ఓకే, అండ్ మనకి 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. అండ్ షెడ్యూల్ 1లో ఇది అంటే హైలీ ప్రొటెక్టెడ్ యానిమల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అనేది 1992లో అయితే మనకి స్టార్ట్ చేశారండి. దీంతోపాటు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మనకి ఆంధ్రాలో కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంచురీ, రీసెంట్గా దాన్ని మనం కౌండిన్యా ఎలిఫెంట్ రిజర్వ్ కింద కూడా మనం కన్సిడర్ చేశాము. అది చిత్తూరులో ఉంది. ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఇంకొంచెం మన కిందకి వెళ్తే క్వారీలో ఆధార్ గురించి ఇవన్నీ ఉన్నాయి. దాంతోకన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, రీసెంట్గా మనకి రష్యాలో భూకంపం వచ్చింది కదా, ఎర్త్ క్వేక్. సో అది ఏంటి అంటే మనకి కామ్చేత్కా అని చెప్పి ఒక ఐలాండ్ ఉంటుంది. దాంట్లో ఈ పేరేంటంటే అండి, ఒకసారి చూడండి, క్రాషినికో. ఓకే, క్రాషినికో అనే ఒక అగ్నిపర్వతం. ఓకే, ఈ అగ్నిపర్వతం ఎక్కడుంది అని చెప్పి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో మనకి లొకేషన్ బేస్డ్ అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఏంటది ఆ అగ్నిపర్వతం, ఆ వాల్కనో పేరు ఏంటంటే క్రాషినికో. ఓకే, ఇది రష్యాకు సంబంధించింది, కామ్చేత్కా ఐలాండ్స్ సంబంధించింది. అండ్ ఆల్సో కురిల్ ఐలాండ్స్ కూడా రష్యాకు సంబంధించినవే అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి ఎర్త్ క్వేక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి కదా. ఎర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది రిక్టర్ స్కేల్ ద్వారా మనమైతే మెజర్ చేస్తాం. అండ్ మనకి మెర్కలీ స్కేల్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది, అదేంటంటే ఇంటెన్సిటీని అయితే అది మెజర్ చేస్తుంది. దీంతోపాటు మనము ప్లాంట్ సైన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు గ్రాఫ్టింగ్ గురించి డిస్కస్ చేసాం కదండి. అండ్ ఈ ఆర్టికల్ చూస్తే మీకు గ్రాఫ్టింగ్ గురించి కూడా చెప్తారు. మ్యాంగోలో సీడ్లింగ్లో గ్రాఫ్టింగ్ చేస్తున్నారనమాట. ఇట్లా మనం అలా లింకప్ చేసుకోవాలి. ఓకే.